ఓకే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అర్హులైన వారికి బీసీ రుణాలు మరి ఇస్తామని చెప్తుందో, ఈ బీసీ రుణాలను కడు నిరుపేద ఎవరైతే నిరుపేద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణాలు ఇవ్వాల్సిందిగా నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీసీ బంధు కింద పథకం కింద ఇవ్వడం జరిగింది. అప్పుడు కొన్ని ఏవైతే మరి కులాలను ముందు కాపు కానీ, ముదిరాజు కానీ, ఇంకా కొన్ని సామాజిక వర్గాల పద్మశాలి కానీ సామాజిక వర్గం వాళ్ళకు మరి లోన్స్ ఇవ్వలేకపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరికి వస్తున్నాయి కాబట్టి జిల్లా వ్యాప్తంగా దాదాపు 18,000 పైచులకు మరి దరఖాస్తులు రావడం జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా రుణాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్లు ఇచ్చిందో మరి బీసీలకు, ఆ 42% రిజర్వేషన్ని ఈ రుణాల్లో కూడా మరి వర్తింపజేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చేటువంటి 4,000 రుణాలలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇచ్చే 4,000 రుణాలు 2,000 పైచిలకు మరి బీసీలకి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ లిస్టులు కూడా తయారయ్యే లిస్టు ఏవైతే ఉంటాయో మరి ఇచ్చే రుణాలు ఇచ్చే లిస్టు దాంట్లో కూడా పూర్తి స్థాయిగా మరి అన్ని రకాలుగా వాటిపైన పరిశీలన తర్వాతనే నిజమైన అర్హులైన వారికి ఇవ్వాల్సిందిగా చెప్పుకుంటూ, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో రాజకీయాలకు అతీతంగా ఈ రుణాలను కూడా అందించాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు మేము ఆ పార్టీకి ఈ పార్టీకి ఇస్తామంటే కుదరదు. నిజమైన వ్యక్తులు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు తిరిగినా కూడా వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ పార్టీల పరంగా కాకుండా రాజకీయాలకు అతీతంగా కడు నిరుపేద ఏవైతే బీసీ కుటుంబాల వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా మరి అభివృద్ధి చెందే విధంగా మరి ప్రభుత్వం ముందుకు పోతే అందరూ కూడా మరి